హాయ్ వ్యూస్, వెల్కమ్ టు రాణి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీ. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. ముందుగా పన్నీర్ని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. అయితే ఈ పన్నీర్ని క్యూబ్లో షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసిన పీసుల్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో వేసుకున్న తర్వాత అందులో రుచికి తగ్గట్టు ఒక టేబుల్ స్పూన్ కారాన్ని, ఒక పించ్ ఆఫ్ పసుపుని, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని, కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారుగా, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని పూర్తిగా ఆ మసాలా అంతా ఆ ముక్కలకి పట్టేంత విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ముక్కలో ఉన్న చప్పదనం పోతుంది. ఆ పన్నీర్ ముక్కలు అనేవి బాగా టేస్ట్గా ఉంటాయి. ఇలా బాగా కలుపుకొని మసాలా అంతా ముక్కలకు పట్టి పక్కన ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. అయితే ఈ పన్నీర్ మసాలా కోసం మనం ముందుగా పేస్ట్ రెడీ చేసుకోవడం కోసం ఒక పెద్ద ఉల్లిపాయని, 2 పచ్చిమిర్చిల్ని, 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, 2 టమాటాలు, కొద్దిగా జీడిపప్పు, హోల్ గరం మసాలాని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ముందుగా జీడిపప్పును వేసి రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా రోస్ట్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇందులోనే హోల్ గరం మసాలా అయిన హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 4-5 లవంగాలు, 4-5 మిరియాలు, ఒక బిర్యానీ పత్తా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. అది వీడియోలో చూపించిన విధంగా. చూసారుగా, బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకోవడం వలన మనకి మసాలా అనేది చాలా టేస్టీగా వస్తుంది. అందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని, 2 పచ్చిమిర్చిలను కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు, మెత్తగా అయ్యేంత వరకు వేపుకోవాలి. దీనికోసం తొందరగా వేగడం కోసం ఉల్లిపాయలు కొద్దిగా సాల్ట్ వేసుకొని వేపుకున్నట్లయితే తొందరగా మగ్గిపోతాయి. ఇవి వేగినాక అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమం మంచిగా కలుపుకొని బాగా మెత్తగా అవ్వాలి. మెత్తగా ఇంతవరకు ఉడకబెట్టుకోవడం వల్ల మనకి అందులో ఉన్న పచ్చివాసన పోయి మనకు మసాలా అనేది టేస్టీగా వస్తుంది. చూసారుగా, వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాలు కూడా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు వేపుకొని చూసారుగా, టమాటాలు కూడా వేగిపోయావి. ఇక మసాలా అనేది మనము మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఇది స్టవ్ ఆపేసి పక్కన తీసుకొని పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా మనం మసాలా పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేపుకోవాలి. అది కొద్దిగా ఒక్కొక్క ముక్క వేస్తూ వేపుకోవాలి. ఇవి అడగంటకుండా అటు ఇటు తిప్పుతూ మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి పన్నీర్ ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది. అలాగే మనము మసాలా యాడ్ చేసాం కాబట్టి ఇది టేస్టీగా కూడా ఉంటుంది. చూసారుగా, వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేపుకొని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. అలాగే మిగతావి కూడా యాడ్ చేస్తే అలానే చేసుకోవాలి. అదే ప్యాన్లో ముందుగా మనము మసాలా రెడీ చేసుకున్నాం కదా, దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పన్నీర్ ముక్కలు వేపుకున్నాం కదా, ఆ ప్యాన్లో వేసుకొని అది బాగా రోస్ట్ అయ్యేంత వరకు వేపుకోవాలి.
ఇప్పుడు అంత వేపుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ముందుగానే ఆ ముక్కల్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు వేపుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా వేపుకుంటే చాలు. ఇందులో రుచికి సరిపడంత కారాన్ని, రుచికి సరిపడినంత సాల్ట్ని, కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇందులో నూనె తేలేంత వరకు ఉడకనిస్తే చాలండి. ముందుగా మనము వేపుకున్న పన్నీర్ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆ పన్నీర్ ముక్కల్లో ఆ మసాలా అంతా బాగా పట్టేంత వరకు కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గడం వల్ల ముక్కల్లో ఆ మసాలా అంతా పడుతుంది, అప్పుడు టేస్టీగా వస్తుంది. ఇప్పుడు గ్రేవీ కోసం కొద్దిగా నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇది దగ్గర పడేంత వరకు ఉడికితే చాలండి. ఇందులో లాస్ట్లో కొద్దిగా గరం మసాలాని, ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ అయిన రెస్టారెంట్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టండి. దీన్ని మనము చపాతీలో కానీ, పరాటాలో కానీ, రైస్లో కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.